ఒక సాధారణమైనటువంటి మానవుడు సృష్టికర్త అయినటువంటి దేవునికి కుమారులయ్యేటువంటి ధన్యత ఇది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మీ అందరికీ తెలిసిన విధంగానే ఆదివారం కొండమీది ప్రసంగాన్ని, యేసుప్రభు బోధించిన కొండమీది ప్రసంగాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఇది ఒక అద్భుతమైనటువంటి బోధన, కొండమీది ప్రసంగం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా యేసుప్రభు బోధించినటువంటి కొండమీది ప్రసంగం. ఈ కొండమీది ప్రసంగంలో అనేక అంశాలు మాట్లాడాడని ఇంతకుముందే తెలియపరిచాను. దాదాపు 15 అంశాల దాకా క్రైస్తవ జీవితానికి మరియు లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసికి అందరితో మాట్లాడుతుంది ఈ కొండమీది ప్రసంగం. అందరినీ దర్శించేదిగా ఉంది ఈ కొండమీది ప్రసంగం. ఇది కొత్తగా రక్షింపబడిన వ్యక్తికి, అలాగే చాలా కాలంగా విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి ఒక ప్రసంగం ఇది, కొండమీది ప్రసంగం. ఇందులో అనేకమైన అంశాలు మాట్లాడడానికంటే ముందుగా మొట్టమొదటిగా ధన్యతల గురించి మాట్లాడుతున్నాడు. ఇవి ఆధ్యాత్మికమైనవి కాబట్టి మనం అందులో ధ్యానిస్తూ ముందుకు వస్తున్నాం. ఈ ధన్యతలు ఆధ్యాత్మికమైనవి. అయితే ఇవి స్వయంగా యేసుప్రభు మాట్లాడినటువంటి ప్రసంగం. ఈ ప్రసంగం ఆరంభించిన వెంటనే ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి అనే మాటను చూసి చాలామంది ఇది శిష్యులకు మాత్రమే బోధించాడు, మనకెందుకు? కొంతమంది ఆ రోజు ఆయన ముందు ఉన్నటువంటి జనాలకు బోధించినటువంటి ప్రసంగం ఇది, మనందరికీ సంబంధించింది కాదు అంటే కొంచెం లోపలికి వెళ్ళి ఈ ప్రసంగం అంతా కూడా, కొండమీది ప్రసంగం అంతా కూడా చదివి అందులో మనిషి ఆధ్యాత్మికమైన జీవితానికి కావాల్సినటువంటి అనేకమైన విషయాలను యేసుప్రభు బోధించాడు. కాబట్టి ఆ విషయాలను తృణీకరించలేక, తిరస్కరించలేక ఆయన ఒక మంచి బోధకుడు, చక్కటి బోధన చేశాడు. కొండమీది ప్రసంగాన్ని ఎవరు తీసేయలేరు. ఆయన మంచి ధన్యతల గురించి వివరించాడు అని చెప్పి ఆ ముగింపుకు వచ్చారు. అది కూడా సరైన నిర్ణయం కాదు అని చెప్పి మనం చూసాం. అంత మాత్రమే కాదు, ఇది శిష్యులకు బోధించాడు అన్నట్లుగా మొదటి వచనంలో కనబడుతుంది. ఈ కొండమీది ప్రసంగం చివరి 7వ అధ్యాయం చివరి వచనాల్లోకి వెళ్తే ఆ ప్రసంగం చేసేసరికి చాలామంది జనాలు ఆయన ముందుకు వచ్చినట్లు మనం చూడగలం. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూస్తే, నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో అవన్నీ వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి అందరికీ సువార్త చేయండి, అందరికీ ప్రకటించండి కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వండి అని చెప్పి, ఇలా నేను ఏమేమి చెప్పానో అందరికీ వెళ్ళండి, అందరికీ చెప్పండి అన్నాడు. ఏమేమి నేను మీకు ఆజ్ఞాపించుతునో అవన్నీ కూడా మీరు వెళ్ళి అందరికీ చెప్పండి అని అంటాడు. అంటే యేసుప్రభు బోధన కేవలము తన శిష్యులకు మాత్రమే అనేటువంటి ముగింపు సరైనది కాదు. అలాగే ఆయన ఒక మంచి బోధన చేశాడు, బోధకుడు అనేటువంటి నిర్ణయం సరైనది కాదు. ఆయన మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు, మానవాళి పాపాల కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించి నిజ దేవుని యొద్ద నుంచి మనిషి తప్పిపోయి ఉన్నాడు. మరలా తిరిగి నిజ దేవుని యొద్దకు నడిపించడానికి ఒక మార్గముగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన బోధన ప్రపంచమంతటికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఆయన బోధించాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు. అట్టి యేసుప్రభు ఈరోజు ఒక మామూలు వ్యక్తి, సాధారణమైన వ్యక్తి ఒక మాట మాట్లాడితేనే అది ఎంతో ఆధ్యాత్మికమైనది అని అంటారు. మీరు అనుకోవచ్చు, ఎందుకు అన్న ఇంతగా అక్కడ నిలబడి ఇంతగా దాన్ని ఇన్ని రోజులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా అని అంటారు. నా ఆలోచన ఏంటంటే, వాక్యంలో ఒక మామూలు వ్యక్తి ఈరోజు ఒక మాట మాట్లాడాడంటే అది ఎంతో ఆధ్యాత్మికమైన మాట అండి, దాని వెనకాల చాలా అర్థం ఉంటుంది అని అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఇక్కడ స్వయంగా యేసుప్రభు మాట్లాడినటువంటి బోధన అది ఎంత ఆధ్యాత్మికమైన రీతిలో, ఎంత అర్థవంతంగా ఆయన బోధించింటాడు, వారి మీద ఎంత అక్కరతతో బోధించింటాడు, వారిని సంపాదించాలని చెప్పి వారి జీవితంలో మార్పు కలగాలని చెప్పి ఎంత ఆశతో ఆయన బోధించింటాడు, ఎంత ఆధ్యాత్మికమైన అర్థాలు ఈ కొండమీది ప్రసంగంలో ఇమిడి ఉంటాయి.
అందుకని దాన్ని నిదానంగా ధ్యానించి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కనుగొనాలనేటువంటిదే ఈ కొనసాగింపు బోధన యొక్క ఉద్దేశం. ఇది మనలందరినీ దర్శించి మనల్ని నిలబెడుతుంది, విశ్వాస జీవితంలో కడుతుంది ఇట్టి బోధన. కాబట్టి మనం దీనిని నమ్ముతున్నాం, దీన్ని విశ్వసిస్తున్నాం. అందుకనే ఈ ఆధ్యాత్మికమైన ధన్యతల్లో మనం నిదానించి వెళ్తున్నాం. ముందుకు వెళ్ళే కొలది చాలా అంశాలు మాట్లాడాడు ప్రభు. దీని కొరకు మనం కాచుకొని ఉండాలి. చాలా విషయాలు మాట్లాడాడు ఉపవాసం గురించి కదండి. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగుగా ఉన్నారు. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి, మన ఉపవాసం ఏ విధంగా ఉండాలి, మన అనుదిన జీవితం ఏ విధంగా ఉండాలని చెప్పి క్రైస్తవ జీవితానికి సంబంధించిన అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి యేసుప్రభు బోధన ఎట్లుంటుందంటే, ఈరోజు వాక్యం వింటే మరలా వచ్చే వారం ముందున్న వచనాలు ఆసక్తితో వినాలి అని ఎదురు చూసే విధంగా ఉండాలి కదండి. ఈరోజు లోకంలో సీరియల్ చూస్తే వచ్చే వారం ఏం జరుగుతుందో అనే రీతిగా తీస్తున్నారు వాళ్ళు, అంతే కదండి. దాని గురించి ఈరోజే డిస్కషన్ జరుగుతుంది. కొంతమంది సీరియల్ చూసి, సినిమా చూసి, అది వచ్చే సినిమా ఎట్లా ఉంటుందో, వచ్చే పాట ఎట్లా ఉంటుందో సీరియల్ అని. మరి అంతకంటే బైబిల్ బోధన తక్కువేం కాదు. బైబిల్ బోధన నిన్ను ఎదురు చూసే విధంగా చేస్తుంది. యేసుప్రభు బోధన నిన్ను ఆధ్యాత్మికంగా కడుతుంది. కాబట్టి ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలే కానీ దాని తర్వాత ఇంకా ఎన్ని సంగతులు నేను నేర్చుకోవాలనే ఆసక్తి మనలో పెరుగుతుంది తప్ప మనము వెనక నిలబడిపోవడానికి, వాక్యంలో మనల్ని నిరుత్సాహపరచడానికి దేవుని యొక్క వాక్యంలో అంతకంటే కొరత ఏమీ లేదు. ఇందులో జీవం ఉంది, దేవుని యొక్క పరమార్థం ఉంది. ఇవి ధ్యానించే కొలది మన హృదయం తెప్పరిల్లుతుంది, మన అంతరంగం విశ్వాసంతో నిండుకుంటుంది. విశ్వాసంతో మనం ఈ లోకాన్ని జయించేవారిగా, సమస్యలను జయించి నిలబడేవారిగా మనం మారుతాం. కాబట్టి స్వయాన యేసుప్రభు బోధించిన ఈ కొండ మీది ప్రసంగాన్ని మీరు ఎవరు మిస్ కాకుండా వినాలని నా కోరిక. అనేకమైన అంశాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పాత నిబంధనలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి. పౌలు పత్రికలు కూడా పాత నిబంధనలోని విషయాలను అతడు ఆధ్యాత్మికమైన రీతిలో వివరించాడు. యేసు ప్రభు బోధించిన విషయాలను ఆధ్యాత్మికమైన రీతిలో వివరించాడు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి బోధన. ఇందులో ఏ బోధన కూడా మనల్ని తాకకుండా, మనల్ని దర్శించకుండా విడిచిపెట్టదు. మళ్ళీ ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది దేవుని చేత పిలువబడిన స్త్రీలు, పెద్దలు అందరూ కూడా ఇందులో పరిశుద్ధాత్ముడు ఇందులో రాసి ఉంచాడు. మరి ఇంత పెద్ద బోధన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ఇదంతా కూడా మనందరి శ్రేయస్సు కొరకై, ఒక విశ్వాసి ఆశీర్వాదం కొరకై ఏమేమి అవసరమో అన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాసి ఉంచాడు. మళ్ళీ ఇందులో ఒక ప్రాముఖ్యమైన బోధన ఏదైనా ఉందా అంటే యేసుప్రభు బోధించింది కొండ మీద ప్రసంగమే. ఏదైనా ఒక పెద్ద బోధన ఉందా అంటే యేసుప్రభు జీవించిన కాలంలో ఆయన బోధించినటువంటి ఒక పెద్ద ప్రసంగం ఏంటంటే ఈ కొండ మీది ప్రసంగం. ఇది చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి ప్రసంగం. ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తికి మాత్రమే అర్థమయ్యే బోధన. అందుకే శారీరకంగా ఈరోజు భౌతికంగా బైబిల్ అనేక మంది చదువుతున్నారు, కానీ ఇందులో యేసుప్రభు లోక రక్షకుడని గ్రహించలేని రీతిలో మనుషులు చదువుతున్నారు తప్ప అది ఆధ్యాత్మికమైన రీతిలో దేవుని చేత అనుగ్రహించబడిన గ్రంథం అని చాలామంది గ్రహించలేకపోవడానికి కారణం అదే. ఎందుకంటే మొట్టమొదట మనిషి ఆత్మ విషయంలో దీనులు అవ్వాలి. ఆత్మ విషయంలో దీనుడైతేనే ఈ కార్యములు అర్థమవుతాయి. ఆత్మ విషయంలో దీనుడు కాకుండా నాకు రక్షకుడు అవసరము, నేను పాపపు స్థితిలో ఉన్నానని గుర్తించని వ్యక్తికి పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు. నేను పాపిని కాదు, నాకు పాప క్షమాపణ అవసరం లేదు, నా పాపాలు నేను యేసు రక్తంలో కడుక్కోవాలని ఆ దృష్టాంతం ఆ వ్యక్తిలోకి రానప్పుడు దాని గురించి యేసు ప్రభువే చెప్పాడు. రోగులకు వైద్యుడు అవసరం, కానీ నేను ఆరోగ్యవంతుని అనుకునే వానికి వైద్యుడు అవసరం లేదు. మనలో ఏదో ఒక రోగం ఉందంటేనే డాక్టర్ అవసరం. మనలో ఏ రోగం లేదు, నాలో అన్నీ బాగున్నాయనతోనికి ఇంకా డాక్టర్ ఏమో అవసరం. ఆ వ్యాధి లోపల అట్లే పెరిగి అది చివరికి అతనికి మరణానికి నడిపిస్తుంది. కానీ ఆ వ్యాధిని గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇస్తే అది నయం అవుతుంది, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటుంది. అదే పాపం యొక్క సమస్య. కాబట్టి అందుకే యేసుప్రభు నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను అనే మాటలో ధన్యతల గురించి ప్రారంభించాడు. మొట్టమొదట అనేక అంశాలు మాట్లాడినప్పటికీ మొట్టమొదట ధన్యతల గురించి ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి ధన్యత ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటున్నాడు.
అంటే ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి తిరిగి జన్మించాలి. అంతరంగంలో మొట్టమొదటి మానవుడు పాపంలో పడిపోయాడు. ఆ స్థితి నన్ను చాలా ఘోరమైన స్థితి అది. అందులో నుంచి విడుదల పొందకపోతే నాకు శాంతి లేదు, సమాధానం లేదని చెప్పి ఆత్మలో రియలైజ్ కావాలి. నేను పాపపు స్థితిలో ఉన్నాను, నాకు రక్షకుడు అవసరము అని తెలియపరచడమే ఆత్మ విషయంలో దీనులవ్వడం. అట్టి వారికి ఏంటి మరి ధన్యత? పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. తర్వాత దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని అంటున్నాడు. ఇది ఎలాంటి దుఃఖం అంటే మనం అనుదినము కొన్ని విషయాల్లో ఏడుస్తుంటామే, అలాంటి దుఃఖం కాదు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం అని ఆ వచనాన్ని చదివి నేను వివరించినప్పుడు చెప్పాను కదండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలగజేయును అనే మాటను మనం చూసాం. దైవ చిత్తానుసారమైన దుఃఖం గురించి మాట్లాడుతుంది ఇక్కడ. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి అంటే, నేను ఈ పాపంలో నుంచి ఇట్టి ఘోరమైన స్థితిలో నేను ఉన్నానే, అయినా దేవుడు నన్ను ఎందుకు బతికించాడు? ఇట్టి పరిస్థితుల్లో నుంచి నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, నా కోసం ప్రాణం అర్పించాడు. కాలుకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేకపోతున్నానే నేను. ఆయన ముళ్ళ కిరీటం నా కొరకు ధరించాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, వీపును కొరడాలతో కొట్టారు, మొహం మీద ఉమ్మి వేశారు. ఈరోజు ఒక మాట అంటేనే సహించలేకపోతున్నా పాపపు స్థితిలో ఉన్న నేను. ఆయనలో ఏ నేరం లేకపోయినా ఆయనను కొరడాలతో కొట్టడం, పిడిగుద్దులతో గుద్దడము, అవమానించడం, మొహం మీద ఉమ్మి వేయడం, సృష్టికర్తకు ఇంత అవమానం ఎదురవ్వడం. దీని వెనకాల జ్ఞాపకం చేసుకుంటే ప్రభు దృష్టిలో ఎవరున్నారంటే నువ్వు నేను మాత్రమే ఆయన దృష్టిలో ఉన్నాము. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ అవమానాలన్నీ ఓర్చుకున్నాడు. అవన్నీ తలుచుకుంటే ఇంత పాపి నేను, నన్ను కూడా ఇన్ని రోజులు ఎందుకు కాపాడుతున్నావు ప్రభువా, ఇంత ప్రేమ ఉందా నీకు అని మనం తలుచుకున్నప్పుడు మనసులో ఒక న్యాయమైన దుఃఖం కలుగుతుంది. వారు ధన్యులు అని అంటున్నాడు. అటువంటి వారికి ఓదార్పు ఉంది అని అంటున్నాడు కదండి. అది దాని అర్థము. తర్వాత సాత్వికులు ధన్యులు అని అంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత గుణము ఖచ్చితంగా మారుతుంది. గుణం మారలేదంటే ఏదో తప్పు, పొరపాటు ఉందని అర్థం. హృదయం మారకుంటే, విశ్వాస జీవితం మారకుంటే, ఏదో సరైన విధానంలో మనసును ఖర్చు చేయడం లేదు, సరైన విజన్ రావడం లేదు. అందుకే చాలామంది చూడండి కృంగిపోతూ ఉంటారు, ఎందుకంటే విజన్ లేదు. రోజు బాధపడుతుంటారు, ఎందుకంటే విజన్ లేదు. నేను ఏం చేయాలా జీవితంలో అనేటువంటి ఒక విజన్ లేదు. మంచి గుణం, సాత్వికమైన గుణం వాళ్ళు సంపాదించుకోలే. ఇంకా యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినాం కానీ, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం కానీ ఒక సాత్వికమైన గుణము వారు ఇంకా గుణము మారడం లేదు, ఆలోచనలు మారడం లేదు, విశ్వాస జీవితం ప్రభు చిత్తానుసారంగా కొనసాగడం లేదు. అందుకే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు కొన్నిసార్లు పొందుకోలేకపోతున్నాం కదండి. ఒక విజన్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా కృంగిపోడు. అర్థమవుతుందండి. ఒక విజన్, ప్రభు కొరకు ఒక విజన్. దేవుని సేవకుడిగా నాకు చాలా విజన్ ఉంది. ప్రభు కొరకు అద్భుతమైన రీతిలో అనేక ప్రాంతాల్లో ప్రసంగం చేయాలా, అద్భుతమైన రీతిలో ప్రజలకు దేవుని యొక్క వాక్య సత్యాలను బోధించాలని చెప్పి నాకు ఒక విజన్ ఉంది. రేపటి గురించి చనిపోయే వరకు ఏం చేయాలో ఒక విజన్ ఉంది. ప్రభు కొరకు నిలబడాలనేటువంటి ఒక విజన్ ఉంది. కాబట్టి ఈరోజు వచ్చే నిరుత్సాహం, ఈరోజు వచ్చే శోధన, ఈరోజు వచ్చే వ్యాధులు గురించి ఏమాత్రము భయపడడానికి మనము పిరికి గల ఆత్మను మనం పొందుకోలేదని బైబిల్ చెప్తుంది. నీకు ఒక విజన్ లేకపోతేనే ఈరోజు బాధపడుకుంటూ కూర్చుంటావు. ఒక విజన్ ఉండాలి. ఏదో ఒక విజన్, మంచి ఇల్లు కట్టుకోవాలా, పిల్లల భవిష్యత్తు సిద్ధపరచాలా, ఏదో ఒక విజన్ ఉందంటే ఖచ్చితంగా మనము ఆ విజన్ విజన్ అంటే దర్శనం, అలాంటి దర్శనం కలిగి ఉంటే మనం నిరుత్సాహపడం. ఒక దర్శనం ఉండి దాని వైపు గోల్ పెట్టుకొని వెళ్ళినట్లయితే మనము నిరుత్సాహపడం. కాబట్టి సాత్వికులు ధన్యులు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత వారు అనుదినం మార్పు చెందుతూ వస్తారు. అంత మాత్రమే కాదు, భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ ఆశీర్వాదం ఏంటి? ఇదే విజన్ అంటే. విజన్ ఏంటంటే వారు భూలోకంలో ఉన్న వాటన్నిటినీ స్వతంత్రించుకుంటారు, కానీ ఈ లోకంలో ఉన్నవి వాళ్ళని స్వతంత్రించుకోరు అనేటువంటి విషయాన్ని అది మాట్లాడుతుంది. తర్వాత ఒక ధన్యత మాట్లాడుతున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు తృప్తిపరచబడుదురు. నీతి కార్యాలు జరిగించుటలో ఉన్నటువంటి ఆనందం వేరే దాంట్లో లేదు. అంతే కదండి. ఎవరికైనా ఇచ్చుటలో ఉన్నటువంటి ఆనందం తీసుకున్నటలో ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా నీతి కొరకు ఆకలి దప్పులు అంటే పాపపు స్థితిలో ఉన్న నేను నీతిమంతునిగా మారాలి, యేసులోకి వెళ్ళాలి, యేసు ప్రభులో వెళ్ళాలి. దాహం, నీతిగా న్యాయంగా కొన్ని దాహములు కలిగి ఉండడం. పరిచర్య చేస్తేనే తృప్తి కొంతమందికి కదండి.
మందిరానికి వస్తేనే తృప్తి, దాహం. వాళ్ళకు మందిరానికి రాకపోతే దాహం తీరదు. పాటలు పాడే దర్శనం ఉంటే పాటలు పాడకుంటే దాహం తీరదు. వాక్యం వినకపోతే దాహం తీరదు. పరిచర్య చేయకపోతే దాహం తీరదు. ఏదో ఒకటి సర్ది, ఏదో ఒకటి తుడిచి, ఏదో ఒకటి అలంకరించుకుంటేనే వారి దాహం తీరుతుంది. న్యాయమైన దాహం, ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, రక్షణ పొందిన తర్వాత వారు తృప్తిపరచబడదురు అని అంటున్నాడు కదండి. తర్వాత అంటున్నాడు కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. కనికరం గలవారంటే ఈ క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతుంది. కనికరం చూపేవారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే కనికరం చూపుతామో మనము కనికరం పొందు. ఎలా కనికరం చూపమంటున్నాడు? మనం గొప్పవారం కాదు, మన దేవుడు ఎట్లా మన ఎడల కనికరం చూపాడో అలాగే మనం కూడా కనికరం గలవారుగా ఉండాలి అని అంటున్నాడు. తర్వాత దానికి 8వ వచనానికి 9వ వచనానికి అనుసంధానం ఉంది. ఇవి ఒక క్రమబద్ధీకరణ, నిర్దిష్ట క్రమంలో చెప్పబడ్డాయి. అందుకే నేను మాటి మాటికి గుర్తు చేసి, ఒకసారి చెప్పిన విధానంలో కాకుండా మరొక కోణంలో ఇది వెళ్తూ ఉంది. అది మీరు గమనించాలి. ఇవి నిర్దిష్ట క్రమంలో చెప్పబడిన ధన్యతలు. అందుకే దీనిని మనం చూస్తూ ఉన్నాము. తర్వాత అంటున్నాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. దేవుణ్ణి చూచెదరు అంటే ఎట్లా చూచెదరు? దేవుడు వారి వెనక ఉండి అద్భుతంగా నడిపించే విధానాన్ని మనం చూడగలం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారంటే ఏ విధంగా దేవుని చూస్తారు? నేరుగా దేవుని చూడగలమా? ఈ భౌతిక రీతిలో పాప స్థితిలో ఉన్న మనం దేవుణ్ణి చూడగలమా అంటే ఖచ్చితంగా చూడలేము. కానీ యేసు ప్రభు ఎలా ఈ ధన్యతను చెప్తున్నాడంటే వారు దేవుణ్ణి చూచెదరు అని అంటున్నాడు. దేవుని చూచెదరంటే ఏ రీతిగా దేవుని చూసాడంటే వారి జీవితంలో దేవుడు కార్యాలు వాళ్ళు ఇది ఇంతకుముందు ఉన్న స్థితి కంటే ఈరోజు ఈ స్థితిలో నేను ఉండడం, దేవుడు నన్ను నడిపించాడు, నన్ను పోషించాడు, నన్ను రక్షించాడు, ప్రతి కీడు నుండి నన్ను తప్పించాడని దేవుని యొక్క కార్యాలను గ్రహించడం. అందుకే ఒక ఉదాహరణ చెప్పాను నేను శుక్రవారం రోజు. దుకాణానికి వెళ్ళి ఫ్యాన్ కొనుక్కొచ్చుకుంటాం కానీ గాలి కొనుక్కొని రాలేం కదండి. గాలి కొనుక్కొచ్చుకుంటారు, ఒక 2 రోజులు గాలి కావాలి, ఫ్యాన్ కొనుక్కొచ్చుకుంటాము. కానీ ఆ ఫ్యాన్ ఫిట్ చేసి స్విచ్ చేసిన వెంటనే గాలి వస్తుంది. గాలి కనపడుతుంది ఎవరికైనా, కానీ అది మనకు చేతనిస్తుందా లేదా? ప్రశాంతంగా గాలి తగులుతుంది. దేవుని యొక్క కార్యాలు దేవుని చూచేదారంటే దాని అర్థం ఏంటంటే నేరుగా దేవుని చూడకపోయినా ఆయన యొక్క ప్రభావము మన మీద ఉండి మనల్ని నడిపించేది మనం చూడగలం. దాని గురించి యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత అంటున్నాడు సమాధాన పరచువారు. 9వ వచనం చదవండి. సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడదురు వాళ్ళు. ఇది దేవుని పిల్లలయ్యే ధన్యత. ఇది దేవుని పిల్లలు ఎవరు అని తెలియపరిచే ధన్యత, దేవుని పిల్లలుగా మారేటువంటి ధన్యత, దేవుని కుమారులు అనబడినటువంటి ధన్యత ఇది కదండి. ఒక సాధారణమైనటువంటి మానవుడు సృష్టికర్త అయినటువంటి దేవునికి కుమారులయ్యేటువంటి ధన్యత ఇది. దేవుని పిల్లలుగా మారేటువంటి ధన్యత ఇది. అంటే లోకంలో ముందుగా దేవుని పిల్లలు కాదా అందరూ అంటే నిజంగా అందరూ దేవుని పిల్లలు కాదు. ఇది సత్యమా, నిజమా, అబద్ధమా అంటే అందరూ దేవుడు సృష్టించిన వాళ్ళే కదా, అందరూ దేవుని పిల్లలు కాదని ఎట్లా చెప్పగలం మనం? అందరూ దేవుని పిల్లలే కదా అంటే అందరూ దేవుని పిల్లలు అయితే దేవుడు పంపించిన దేవుని కుమారుని గుర్తుపట్టాలి కదా. అదే యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అంటాడు, మేము అబ్రహాము సంతానం పరిచయులం అంటే మీరు అబ్రహాము సంతానం అయితే నన్ను గుర్తుపట్టేవాళ్ళు. లోక రక్షకుడు మనుషులను రక్షించడానికి ఎన్నో లేఖనాలు, ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో చెప్పబడితే ఆ దేవుని కుమారుడు మళ్ళీ ఇప్పుడు ప్రవచనం నెరవేరి ఈ లోకంలోకి వస్తే కన్యమరియ గర్భాన పుట్టి శిలువ యాత్రను శ్రమలు అనుభవిస్తూ లేఖనాలన్నీ నెరవేరుస్తూ మధ్యలో నడుస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే, కుంటివారికి నడకనిస్తుంటే, గుడ్డివారికి చూపునిస్తుంటే, కుష్ఠరోగులను స్వస్థపరుస్తుంటే అన్నీ చూసి ఆనందపడుతున్నారే కానీ ఈయన పాత నిబంధనలో చెప్పబడిన ఆ ప్రవచనాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆయనే ఈయన అని గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే మీరు దేవుని కుమారులు కాదు. దేవుని కుమారులు దేవుని కుమారుని గుర్తుపడతారు. అర్థమవుతుందండి? అందుకే వాళ్ళు అన్నారు గర్వంతో, మేము అబ్రహాం పిల్లలం అన్నారు. మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీ తండ్రి అపవాది అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మీరు చదివితే పరిచయులకు యేసు ప్రభుకు ఒక పెద్ద వాగ్వాదం జరుగుతుంది అక్కడ.
వాగ్వాదం జరుగుతుంటే యేసుప్రభు అంటాడు, మీ తండ్రి అపవాది చెప్పిన పనులు మీరు చేస్తున్నారు. మీ తండ్రి ఎవరంటే అపవాది. మీరు నిజంగా దేవుని పిల్లలైతే దేవుని కుమారుని గుర్తుపట్టాలి కదా. అందుకనే అందరు దేవుని పిల్లలు కారు. ఆత్మ విషయంలో దీనులైన వారే దేవుని పిల్లలు. అర్థమవుతుందండి? ఇంతవరకు ఏ ధన్యతలు అయితే చదివామో వాటన్నిటి విషయంలో ధన్యతలు పొందుకుంటూ వచ్చిన వాళ్ళే, ఆత్మ విషయంలో దీనులైన వాళ్ళే, రక్షణ పొందుకున్న వాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వాడు, యేసు దేవుని కుమారుడు, ఆయన నన్ను దీవించడానికి, నన్ను రక్షించడానికి, నా పాపాల్లో నుంచి బయటపడేయడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని కుమారులు. వాళ్ళు సమాధాన పరిచే వారిగా మారుతున్నారు. వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. ఆ రీతిగా అందరూ దేవుని కుమారులు కాదు. మొట్టమొదటిగా మానవుని సృష్టించినప్పుడు ఏదైనా తోటలో ఎంతో సమాధానం ఉంది, నెమ్మది ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో ఇక సమాధానం లేదు. ఎక్కడ లేదు సమాధానం అంటే భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నారు. ఏదైనా తోటలో నుంచి బయటికి వెలువేయబడ్డారు. ఇదేంటంటే పాపం యొక్క రిజల్ట్ దేవునికి దూరం కావడం. మరలా దేవునికి దగ్గర చేయడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అదే బైబిల్ మాట్లాడుతుంది. ఇప్పుడు సమాధానపరచుట గురించి మనం ఆలోచన చేస్తే సమాధానపరచువారు ధన్యులు అని అంటున్నాడు కదండి. సమాధానపరచువారు ధన్యులు అంటే ఏంటి అంటే ఈ లోకంలో సమాధానం లేదు. సమాధానం లేదు. ఎందుకు యుద్ధాలు? అండర్స్టాండింగ్ లేదు, సమాధానం లేదు. ఎందుకు గొడవలు? సమాధానం లేదు, సమాధానం లేదు, సమాధానం లేదు. ఎందుకు జాతుల మధ్య గొడవలు? నీది ఆ జాతి, నాది ఈ జాతి అని ఎందుకు గొడవలు? కులం పేరుతో గొడవలు ఎందుకు? మతాల పేరుతో గొడవలు ఎందుకు? ఎందుకు యుద్ధాలు? ఇవన్నీ ఎందుకు మనుషుల మధ్యలో జరుగుతున్నాయి? ఎందుకు ఒక దేశం ఇంకొక దేశం పైన యుద్ధం చేస్తుంది? ఎందుకు ఒక మనిషి ఇంకొక పైన యుద్ధం చేయాలనుకుంటున్నాడు? ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, కుటుంబంలో సంతోషం లేదు. ఎందుకు ఇవన్నీ లేదంటే ఇవన్నీ లేకపోవడం ద్వారానే ప్రభు అంటున్నాడు సమాధానపరచువారు ధన్యులు అని అంటున్నాడు. సమాధానం లేని లోకంలో మనం ఉన్నాం అంటున్నాడు. సమాధానం లేని లోకంలో మనం ఉన్నాం కాబట్టి సమాధానపరచండి. సమాధానపరచువారే ధన్యులు. సమాధానపరిచే దేవుడు మన దేవుడు. మన దేవుడు సమాధానపరిచే దేవుడు. ఆయన పిల్లలుగా మీరు సమాధానపరచండి. సమాధానపరచువారు దేవుని పిల్లలయ్యే భాగ్యం కలిగి ఉంటారు అని అంటున్నాడు. దేవుని పిల్లలయ్యే భాగ్యం ఇది. దేవుని పిల్లలు ఎవరు? దేవుడు పంపిన దేవుని కుమారుని గుర్తించినటువంటి వారు దేవుని పిల్లలు కదండి. వారు దేవుని పిల్లలు. ఎందుకు వీటన్నిటికీ ప్రాబ్లం అంటే పాపమే ప్రధాన కారణంగా ఉంది. పాపం వలన సమాధానం లేని స్థితిలోకి మనిషి వెళ్ళిపోయాడు. సమాధానం అంటే ఏంటో ఎరగని స్థితిలోకి ప్రపంచం వెళ్ళిపోయింది. అందుకే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని చెప్పి యెషయా గ్రంథంలో మనం చదవగలం. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? యేసు ప్రభువు మీద పడింది. మన సమాధానం కొరకు కూడా ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు అనేటువంటి ఇది మనం చూడగలం. ఒకసారి తిప్పండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు
స్వస్థత కలుగుచున్నది. ఎంత చక్కగా యేసుప్రభు రావడానికంటే ముందుగా లేఖనాలు ప్రభుని గురించి మాట్లాడే చూడండి. మన వ్యసనములను కూడా వహించాడు, మన రోగములను కూడా వహించాడు, మన అతిక్రమలను కూడా సిలువలో మోసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ బైబిల్ మాట్లాడుతుంది. రోగములను భరించాడు, వ్యాధిని అనుభవించాడు, సిలువలో వ్యసనములను వహించెను అనేటువంటి మాటను మనము చూడగలం. ఈరోజు చాలామంది కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది. ఎందుకంటే కొన్ని వ్యసనాలు, వ్యసనం అంటే ఏంటంటే అది అంత తొందరగా విడిచిపెట్టదు. తాగుడు అనేటువంటి ఒక వ్యసనం ఉంది కదండి. తాగుడు అనేటువంటి వ్యసనం అది అలవాటు కాదు, వ్యసనంగా మారిపోయింది. దాంట్లో నుంచి బయటపడడం కష్టమైపోయింది. ఇంకా పొగ కాల్చడం వ్యసనం, చాలామందికి వ్యసనంగా మారిపోయింది. నశం రుద్దడం వ్యసనం, నశం రుద్దకుంటే ఉండలేరు కదండి. వ్యసనాలుగా మారిపోయినాయి. ఎలా దీంట్లో నుంచి విడుదల పొందాలి, ఏం చేయాలి అంటే లోకంలోకి వెళ్తే చేతికి అది కట్టుకో అంటున్నారు. చేతికి అది కట్టుకో, మెడలో అది వేసుకో, చేతికి ఉంగరం తొడుక్కో అని చెప్పి మార్గంలో నడిపింది. ఎందుకంటే వ్యసనం అనేటువంటిది ప్రతి కుటుంబాన్ని పట్టింది. సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, ఆదాయం లేదు, లాభం లేదు, అన్ని రకాలుగా వ్యసన పడుతున్నారు. వ్యసనాలన్నీ కూడా సమాధానం లేకుండా చేస్తున్నాయి. సమాధానం లేకపోవడం ద్వారా కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి దాని కొరకు మనుషులందరూ వెతుకుతున్నారు. సమాధానం కొరకు వెతుకుతుంది అంటే లోకం తలకిందులుగా వెతుకుతుంది సమాధానం కోసం. సమాధానం కోసము చాలా వెతుకుతుంది లోకం. దాన్ని క్యాచ్ చేసింది ప్రపంచం. దాన్ని క్యాచ్ చేసి మేము మీ కొరకు ఒకటి తయారు చేసాము, అది నీ చేతికి ధరించుకొని నీ మెడలో వేసుకుంటే నీ చుట్టూ ఏం రావు. నేను అదే కదా శుక్రవారం రోజు ప్రసంగం ఏంటంటే, బయట ఎన్ని మార్చినా లాభం లేదు. అంతరంగము డీల్ చేయకుండా, ఆలోచనలు డీల్ చేయబడకుండా, మనసు డీల్ చేయబడకుండా, హృదయము డీల్ చేయకుండా బయట ఎన్ని మార్చినా ఏవో వ్యసనాలు తగ్గిపోతాయంటే అది మాత్రము నమ్మడం శక్యము కాదు. మరి వ్యసనాలతో సమాధానం లేకపోతున్న వారు ఎక్కడ నుంచి విడుదల పొందుతారంటే, యేసు ప్రభు వారి వ్యసనాలు కూడా సిలువలో భరించాడని ఆ వ్యక్తి ఎప్పుడైతే గుర్తిస్తాడో అప్పుడే అతడు వ్యసనంలో నుంచి విడుదల పొంది సమాధానం కలిగే కుటుంబంగా అది మారుతుంది అనేటువంటిది సత్యం. ఇదే సత్యం. నీ వ్యసనాలు కూడా ఆయన సిలువలో భరించాడు. దేని కొరకు నేను వ్యసన పడుతున్నాను, వ్యసన పడిపోయాను, నష్టపోయాను, లోకంలో సమాధానం లేకుండా బతుకుతున్నానని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఒకటే సువార్త. యేసుప్రభు నిన్ను నన్ను సమాధానపరచడానికి, నీ జీవితాన్ని నా జీవితాన్ని బాగు చేయడానికి, సరైన కుటుంబంగా, సమాధానకరమైన కుటుంబంగా మార్చి తీర్చి దిద్దడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. సిలువలో కేవలము రక్తం కార్చి నిన్ను పరలోకానికి తీసుకుపోవడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టేలా. సిలువలో నీ వ్యాధులు సిలువలో ఉన్నాయి. మన వ్యసనాలు ఆయన భరించాడు. మన అతిక్రమ క్రియలన్నీ కూడా ఆయన భరించాడు. దోషములను సిలువలో మోసుకున్నాడని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ఇంత వ్యసన పడుతున్న మన వ్యసనాలు కూడా ఆయన మోసాడు అంటే ఖచ్చితంగా మోసాడు. మరి ఆ వ్యసనం నుంచి ఎప్పుడు విడుదల పొందుతాడు, ఎక్కడ విడుదల పొందుతాడు అంటే నేను చెప్తున్నాను, యేసు ప్రభు దగ్గర మాత్రమే దానికి విడుదల ఉంది. ఆ వ్యసనంలో నుంచి బయటపడాలంట. అందుకే అంటున్నాడు, ఇంత ప్రపంచంలో ఇంత సమాధానం లేని పరిస్థితిలో మనం ఉన్నాం గనక, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం గనక యేసుప్రభు అంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరిచే దేవునికి పుట్టిన పిల్లలందరూ సమాధానపరచాలి, వాళ్ళే ధన్యులు. ఎవరున్నారు సమాధానపరచువారు? సమాధానపరచడానికి అనేక మంది ఉన్నారు ప్రపంచంలో. విడిపోయిన భార్యాభర్తలను కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. సమాధానం లేని కుటుంబాలను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి దగ్గర కూర్చుంటే ఒక ఆయన చిలుకను పట్టుకొని వస్తాడు. సమాధానం లేక బాధపడుతున్నట్లున్నారు మీరు, నేను చెప్తా కూర్చోండి అంటే వాళ్ళ దగ్గర కూర్చొని మొత్తం చెప్తాం. ఆయనకు తెలుసు 2-3 సమస్యలు చెప్తాడు. ఇంకా మనం ఆయనతో పాటు కూర్చొని కరెక్ట్ చెప్పినావు ఆయన, నిజంగా అంటే అట్నే జరుగుతుంది మా ఇంట్లో. ఆయన కరెక్టే చెప్తాడు, అందరికీ అదే చెప్తున్నాడు. అది బయటికి వస్తుంది, ఒక చిన్న బుక్ తీసి బయట పడేస్తుంది. ఆ బుక్ చూసి మొత్తం చెప్తాడు మీ చరిత్ర మొత్తం. ఆ చిన్న బుక్లో ఏం చరిత్ర ఉందో తెలియదు. ఆయనకే ప్లాట్ఫారం లేక తిరుగుతున్నాడు. దేవుడు మహాకృపను బట్టి దేవుని పిల్లలందరూ బాగున్నారు. అది గుర్తించలేక
సమాధానం కోసం వెతుకుతున్నారు కాబట్టి వీటన్నిటి విషయంలో ఈడవబడుతున్నారు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలయ్యే ధన్యత. అది దేవుని కుమారులు అనబడదురు కదా. సిలువలో మన శ్రమలు, సమాధానార్థమైన శిక్ష, ఇవన్నీ కూడా సిలువలో పడ్డాయి. అంటే సిలువ దగ్గర మాత్రమే ఒక వ్యక్తి జీవితం నిలబడుతుంది. సరైన విధానంలో అతడు దేవుని యొక్క వాక్యంలో కొనసాగినప్పుడు అతని జీవితం మరలా నిలబడుతుంది. ప్రతి కుటుంబము సమాధాన పడుతుంది. కాబట్టి దేవుని కుమారులుగా మారేటువంటి ధన్యత ఇది, సమాధానపరిచే ధన్యత. మనందరం కూడా ఎందుకు పిలువబడ్డామంటే సమాధానం పరిచే వారిగా మనం పిలువబడ్డాం. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. భార్యాభర్తలను ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచాడు అంటుంది బైబిల్. వారు ఇరువురుగా నుండక ఏక శరీరమై ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని చెప్తుంది. కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా మీరు సమాధానపరచడానికి ప్రయత్నం చేయండి. సమాధానపరచువారు మాత్రమే ధన్యులు అని అంటున్నాడు. సమాధానపరచువారికి ఒక భారం ఉంది. సమాధానపరచువారు ఎందుకు సమాధానపరుస్తారంటే వాళ్ళకు ఒక అక్కరత ఉంది. నిజంగా సమాధానపరచువారు, మనస్ఫూర్తిగా సమాధానపరచువారు ఎవరంటే దేవుని యొక్క బిడ్డలే. ఎందుకు వాళ్ళు సమాధానపరిచేవారిగా ఉన్నారంటే వాళ్ళకు ఒక భారం ఉంది. లోకం పైన ఒక భారం ఉంది. లోకం పైన, లోక విషయాలపైన ఒక దృష్టాంతం ఉంది. లోక విషయాలపైన ఒక దృష్టాంతం ఉంది. కాబట్టి లోకంలో వేదన పడుతున్న వారి పడల ఒక అక్కరత, వేదన పడుతున్న వారి ఎడల, దారి తప్పిన వారి ఎడల, సమాధానం లేక జీవిస్తున్న వారి ఎడల ఒక అక్కరత. అందుకే దేశం కోసం ప్రార్థన, అందుకే కుటుంబం కోసం ప్రార్థన. అతని దృష్టి అంతా దేవుని యొక్క వాక్యంలో నుంచి అతని దృష్టాంతం ఉంది. కాబట్టి ఒక విశ్వాసి నిజమైన దృష్టాంతం, ఒక వ్యక్తి నిజమైన విశ్వాసిగా ఎప్పుడు ఉండగలడంటే అతడు సమాధానపరిచే బిడ్డగా ఉండాలి. అప్పుడే దేవుని పిల్లలుగా ఉంటాడు. ఎందుకు అట్లా ఆ రీతిగా ఎప్పుడు ఉండగలడంటే అతని దృష్టాంతము వాక్యానుసారంగా ఉన్నది. కాబట్టి అతడు ప్రార్థన చేస్తాడు, వారిని సమాధానపరచడానికి ప్రయత్నం చేస్తాడు, దేవుని యొక్క వాక్యానుసారంగా ఆలోచన చేస్తాడు కదండి. ఏ స్వార్థం లేకుండా వారికి మేలు చేయాలనుకుంటాడు, సమాధానపరచాలనుకుంటాడు. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే హృదయ శుద్ధి అయినప్పుడు సమాధానపరచడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే అది చెప్పిన తర్వాత ఇది చెప్తున్నాడు. హృదయ శుద్ధి ఎప్పుడైతే జరగదో యుద్ధాలు ఆగవు, గొడవలు ఆగవు, సమస్యలు తీరవు. యుద్ధాలు ఆగవు, గొడవలు ఆగవు, సమస్యలు తీరవు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి హృదయమును శుద్ధి చేసుకునే వాళ్ళు కదండి. ప్రతిరోజు హృదయాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళు. ఎలా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా వాక్యం చేత హెచ్చరించబడుతూ ఉండాలి, వాక్యం చేత కడగబడుతూ ఉండాలి, వాక్యం చేత ఉదక స్నానం చేయబడుతూ ఉండాలి. అలా చేయబడుతూ ఉన్నప్పుడు అది కట్టబడుతుంది. బండి సర్వీస్ చేస్తేనే సరిగా నడుస్తుంది, అంతే కదండి. ఏదైనా వాహనం కొంటే, స్కూటు, బైక్ కొంటే దాన్ని సర్వీసింగ్ చేస్తేనే కదా అది నడిచేది. అది సరైన కండిషన్లో ఉండాలంటే దాన్ని సర్వీస్ చేయబడాలి. మనం కూడా సమాధానపరిచే వారిగా ఉండాలంటే మనం సర్వీస్ చేయబడాలి. అందుకే కదా ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ ఇది, సర్వీస్కి వచ్చేది. అందుకే ఇక్కడ ఏం సర్వీస్ జరుగుతుందంటే మన అంతరంగము, హృదయము సర్వీస్ చేయబడుతుంది. దేవుని యొక్క వాక్యం చేత నింపబడుతుంది. దేవుని యొక్క వాక్యం చేత మనము కడగబడుతున్నాము. మన ఆలోచనలు శుద్ధి చేయబడుతున్నాయి, మనసు శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మనం దేవుని యొక్క కార్యాలను చూసేవారిగా మారిపోతున్నాం. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆలోచించే వారిగా మారిపోతున్నాం. దేవుని యొక్క వాక్య ప్రకారము మన దృష్టి మారిపోతుంది. అందుకే మనం సమాధానపరిచే వారిగా మారిపోతున్నాం కదండి. సమాధానపరిచే వారిగా మారిపోతున్నాం. కాబట్టి వారు దేవుని కుమారులు అనబడదురు. ఇప్పుడు దేవుని కుమారులమా కాదా అనే సందేహం, నేను దేవుని బిడ్డను కాదు అండి, నాకే సందేహంగా ఉంది. ఎందుకంటే అనేకమైన శోధనలు వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి, అనేకమైన ఇబ్బందులకు గురవుతున్నాను. దేవుని కుమారునో కాదో, దేవుడు నన్ను తోడుగా ఉన్నాడో లేదో, నన్ను విడిచిపెట్టినట్టున్నాడు, నేను ఎలా దేవుని కుమారుడను అంటే అని చాలామంది సందేహపడుతూ ఉంటారు. నేను తిరిగి జన్మించానా లేదా,
ఇప్పుడు చెప్పిన ఈ ధన్యతలన్నీ కూడా తిరిగి జన్మించిన వ్యక్తికే సాధ్యం. తిరిగి జన్మించిన వ్యక్తికి సాధ్యం కాదు, తిరిగి జన్మించిన వ్యక్తికే సాధ్యం. సమాధానపరచడం తిరిగి జన్మించిన వ్యక్తికే సాధ్యం. కనికరం చూపడం తిరిగి జన్మించిన వ్యక్తికే సాధ్యం అని చెప్తున్నాడు. అయితే మొట్టమొదటిగా మనం దేవుని పిల్లలమా కాదా? దేవుని పిల్లలము. దేవుని పిల్లలం కాబట్టి మనం ఈ ధన్యతలన్నీ కలిగి ఉన్నాము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఆ దృఢ నిశ్చయతకు వద్దాం. దేవుని పిల్లలము అనేటువంటి దృఢ నిశ్చయతకు మనం వద్దాం. 1 యోహాను 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చూడండి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వానిని ప్రేమించును. చూసారా, ఎవరు దేవుని మూలంగా పుట్టారు, ఎవరు దేవుని పిల్లలంటే యేసే క్రీస్తై ఉన్నాడని, యేసు రక్షకుడని నమ్మిన వారందరూ కూడా ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. యేసే ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ కూడా దేవుని మూలంగా పుట్టి ఉన్నారని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది కదండి. అయితే ఇప్పుడు మనం దేవుని నమ్మామా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామా, ఆయన రక్తంలో కడగబడ్డామా, అయితే దేవుని పిల్లలవే, దేవుని కుమారుడవే. అయితే శోధించబడుతున్నామా? ఖచ్చితంగా శోధించబడుతున్నాం. ఆ శోధనను ఎట్లా జయించాలి అదే తెలియకుంటుంది. శోధనను జయించడం అనేటువంటిది, అపవాదిని ఎదిరించడం అనేటువంటిది మనం యేసయ్య దగ్గరే మనం నేర్చుకోవాలి. తిప్పండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమన్నాడు. చూసారా, ఇక్కడ ప్రభు 40 దినములు రాత్రింబగలు ఉపవాసం ఉండిన తర్వాత ఆకలి అయింది. ఇప్పుడు శోధన తీసుకురావడానికి మంచి టైం వెతుకున్నాడు. అపవాది వెయిట్ చేశాడు. 40 రోజులు బాగా ఉపవాసం ఉన్నాడు. ఆకలి అయింది. ఆకలి కొన్నాడు. శోధకుడు వచ్చి, సాతానికి ఇంకొక పేరు ఏమంటున్నాడు ఇక్కడ? శోధకుడు. శోధన నీ లోపలికి వచ్చిందంటే ఎవరు వచ్చినారు? అది దేవుని వలన కలగలే, అపవాది వలన కలిగింది ఆ శోధన. అపవాది వలన ఎందుకు కలిగింది? నేను దేవుని బిడ్డను కదా, నాకు శోధన రాకూడదు కదా అంటే, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టే నీకు శోధన వస్తుంది. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు, దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావు, సమాధాన పరచడానికి ప్రయత్నం చేస్తున్నావు, దేవుని పిల్లలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడిగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టే అపవాది శోధిస్తున్నాడు. కానీ దేవుని పిల్లలుగా కాకుండా లోకంలో ఉన్న వారికి శోధన ఉందంటే వాళ్ళకు వ్యత్యాసమైన శోధన ఉంది. ఈరోజు నాకు అది దొరకలే, నిన్నటి దినాన అన్నీ బాగుండే, ఈరోజు దొరకలే అనే శోధన ఉంది. కానీ నీతి కొరకు ఆకలి దప్పుకలనే శోధన లేదు, కనికరం చూపాలనే శోధన లేదు. సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడతారు. అలాంటి శోధనలు ఏమి లేవు, న్యాయమైన శోధన. కానీ శోధింపబడుతున్నాను నేను దేవుని కుమారుడు అంటే, ఇక్కడ యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు ఇక్కడ మానవుడిగా శోధించబడుతున్నాడు. గమనించండి. 40 దినాలు ఆకలి కొన్నాడు. 40 దినాలు రాత్రింపగలు ఉండి ఉపవాసం ఉన్నాడు. ఆకలి కొనగా ఆ శోధకుడు వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలున్నట్లు ఆజ్ఞాపించమని. రాళ్లను రొట్టెలుగా చేయడం ఆయనకు సాధ్యమా కాదండి? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భుజించారంటే, ఆ రోజు పురుషులు ఒకరు మాత్రమే లెక్క పెడితే 5,000 మంది అయినారంట. ఇంకా చిన్నపిల్లలు, స్త్రీలు అందరూ వీళ్ళందరూ కలిస్తే దాదాపు 20,000 మంది పూజించారని చెప్పి వేదాంత పండితులు చెప్తున్నారు. ఒకవేళ ఉండొచ్చు, అంతమంది కూడా పూజించి ఉండొచ్చు. కానీ మనకు లెక్క ఇక్కడ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు పురుషులు మాత్రమే లెక్కించబడ్డారు. వాళ్ళు 5,000 మంది. 5,000 మంది తిన్నాక ఎన్ని గంపలు మిలిగినాయి? 12 గంపలు మిలిగినాయి. మిలగాల, ఎందుకు మిలగాల? అదే గొప్ప ఆశీర్వాదం. దేవుడు అటువంటి వాడు. మళ్ళీ అంతగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భుజించేటట్లు అద్భుతం చేయగలిగినటువంటి వాడు, రాళ్లను ఆకలైనప్పుడు రాళ్లను సహితం రొట్టెలుగా చేసుకొని తినడం ఆయనకు సాధ్యమవుతుందా కాదంటారంటే ఖచ్చితంగా ఆయనకు సాధ్యమే.
కానీ మానవుని రీతిగా ఆయన మన కొరకు శోధింపబడుతున్నాడు. ఆ టైంలో శోధకుడు వచ్చి ఆయన అపవాది కూడా ఏం చెప్తున్నాడు అంటే వాక్యాన్ని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు, నువ్వు దేవుని కుమారుడవైతే చెప్పు, మళ్ళా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసి చూద్దాం అని ఆజ్ఞాపించు. అందుకు ఆయన ఏమంటున్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. మనుష్యుడు రొట్టె వలన కాదు బతికేది, అది గుర్తుపెట్టుకో. సాతాన్ శోధకుడా, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. 40 రోజులు ఆకలి కొన్న తర్వాత ఎక్కువ ఆకలైంది, శోధన వచ్చింది. ఆ శోధించే సమయంలో అపవాది వాక్యాన్ని చూపిస్తున్నాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, మనుష్యుడు రొట్టె వలన బతకడు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు అని అంటున్నాడు. మనుషుడు ఎప్పుడు కూడా రొట్టె తినుట ద్వారా బతుకుతాడు అనుకోవచ్చు. అంటే ఈ 40 రోజులు రాత్రి పగళ్ళు ఎట్లా బతికాడు? దేవుని వాక్యంతో ఆయన బతికాడు. దేవుని ఉద్దేశం నెరవేర్చుటే ఆయన ఆకలికి ఆహారం. ఆ విధంగా బతికాడు. కాబట్టి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బతుకుతాడు. హల్లెలూయా. రొట్టె ఉంటే ఏం లాభం? రొట్టెలో విటమిన్ ఉండాలి కదా. అదే ఎటు తిరిగి వాక్యం లేకుండా బతకలేరు. వాక్యం ఉంటేనే మనుషుడు రొట్టె వలన బతకలేడు. రొట్టె ఉంటే లాభం లేదు. ఆ రొట్టెలో విటమిన్ ఉండాలి కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే యాపిల్ పండు తినంటాడు కొంతమంది. నీకు రక్తం తక్కువ ఉంది, దానిమ్మ పండ్లు తినంటాడు. ఆ దానిమ్మ పండ్లలో విటమిన్ పెట్టింది ఎవరు? యాపిల్ పండ్లో విటమిన్ పెట్టి తినమని చెప్పేవరకే నీ బాధ్యత. కానీ అందులో విటమిన్ పెట్టింది ఎవరంటే దేవుడు. అందుకే ఆయన వాక్యము దేంట్లో శక్తిని ఇవ్వకపోతే మనుషుడు కేవలం రొట్టె తింటూ బతకలేడు. దేవుని వాక్యం వలన బతుకుతాడు అని చెప్పి అపవాదికి జవాబు ఇచ్చాడు. మరలా అపవాది శోధిస్తుంది. 5వ వచనం చదవండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనకు తీసుకొని పోయి దేవాలయం శిఖరమును ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము మెప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పి. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకుని వచ్చినాడు సాతాను? 91వ కీర్తనలోంచి తీసుకొని వచ్చి చెప్తున్నాడు. ఇక్కడ పాత నిబంధనలో రాయబడిన 91వ కీర్తనలో దేవదూతలు నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు నిన్ను ఎత్తి పట్టుకుందరు అనే మాట ఎత్తుకొని వచ్చి ఇక్కడ చూపెడుతున్నాడు. నువ్వు కొండ మీద నుంచి దూకు అని చెప్పి శోధిస్తున్నాడు. అని వ్రాయబడి ఉన్నదని అంటున్నాడు. వ్రాయబడిన లేఖనాన్నే చెప్తూ ఉన్నాడు. అపవాది కూడా వాక్యం చెప్తాడని ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఆ వాక్యము ఈ సమయంలో కరెక్టా? అది దైవ చిత్తానుసారమైనదా, లేకపోతే అపవాది శోధిస్తున్న శోధన అనేటువంటిది గుర్తించాలి కదండి. అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో అపవాది చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని అపవాదిని ఎట్లా ఎదిరించాడంటే వాక్యంతోనే ఎదిరించాడు. అతడు వాక్యం తీసుకొచ్చి చెప్తే మళ్ళీ ఆయన తిరగా ఏమంటున్నాడు? నీ దేవుడైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరొక చోట రాయబడింది. దానికేం జవాబు చెప్తావంటే ఇంకా జవాబు లేదు. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని. మంచి పొజిషన్ ఇస్తానంటున్నాడు. పోస్టు. ఏం పోస్టు? ఈ లోకరాజ్యాలన్నీ నీవే. పోస్టులు ముఖ్యం కదండి లోకంలో. అందుకే మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే పోస్ట్ ఎంత పెద్దది? చాలా పెద్ద పోస్ట్ అది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాజభోగాలన్నీ అతనివే. కానీ ఆ పోస్ట్ కూడా నాకు వద్దు అంటున్నాడు. దేవుని మహిమపరిచే పోస్ట్ కాదు అది. దేవునికి మహిమ తీసుకురాని పోస్ట్ నాకు అవసరం లేదంటున్నాడు. ఇక్కడ కూడా అపవాది ఏమంటున్నాడు? నా కాళ్ళకు మొక్కు, ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అంటున్నాడు. నా చేతిలో ఉన్నాయి, మంచి పోస్ట్ ఇస్తా నీకు, అందరు నీ దగ్గరకు వస్తారు, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని చెప్పి నాకు మొక్కు, నీకు మంచి పోస్ట్ ఇస్తానన్నాడు. నీ పోస్ట్ వద్దు, నువ్వు వద్దు, నాకు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటే నాకు గొప్ప విషయం అని చెప్పి ఇక్కడ యేసు ప్రభు అతను ఏమంటున్నాడంటే,
నీ ప్రభు అయిన నీ దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలని వ్రాయబడి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఆయనకు దేవదూతలు వచ్చి పరిచర్య వాక్యంతోనే ఎదిరించాడు అపవాది. హల్లెలూయా. శోధనను ఎట్లా జయించగలవు, అపవాదిని ఎట్లా జయించగలమంటే వాక్యముతోనే జయించగలము. దేవుని యొక్క వాక్యముతో మనము అపవాదిని ఎదిరించగలం. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నిండుకొని ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనము అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని చెప్తున్నాడు. ఈడ ఏ విధంగా అయితే అపవాదిని ఎదిరించాడో, దేవుని చిత్తాన్ని ఏ విధంగా అయితే యేసుప్రభు నెరవేర్చాడో, ఎంత ఆకలి కొనినా కానీ, ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుని నామాన్ని మహిమపరిచాడే కానీ తన శోధనకు అతను ఎక్కడ కూడా పడిపోలేదు. నేను చెప్తున్నాను, శోధన వచ్చిందంటే శోధన వస్తుంది. శోధన వచ్చింది, దేవుని పిల్లలకు శోధన వస్తుందంటే ఖచ్చితంగా శోధన వస్తుంది. శోధనలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు రాకుండా ఉండవు, శోధన వస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నాం, శోధనలు వస్తాయి. శోధన వచ్చినప్పుడు ఆ శోధన గూడు కట్టుకోకుండా చేసుకోవాలి, వాక్యం ద్వారా చేసుకోవాలి. హల్లెలూయా. గూడు కట్టుకోకుండా అంటే, అందుకే ఒక దైవజనుడు అంటాడు, మన తలపైన పక్షులు ఎగరొచ్చు కానీ మన తల మీద అవి గూడు కట్టుకోకుండా చేసుకునే బాధ్యత ఎవరిది? అవి ఎగరొచ్చు పైన, అంటే ఆలోచనలు ఎన్నైనా రావచ్చు, కానీ ఆలోచనలు గూడు కట్టుకోకూడదు. అవి గూడు కట్టుకపోవడం ద్వారానే మనిషి కృంగిపోవడం, అఘాయిత్యాలకు పాల్పడడం, అనవసరమైన శోధనలకు లోబడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆలోచనలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కానీ వాటిని జయించి నిలబడాలి. జయించి నిలబడి నవారు సమాధానపరచువారు ధన్యులు. నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచినాడంటే సమాధానపరచడానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచినాడంటే సమాధానపరచడానికి. సమాధానం లేని లోకంలో ఉన్నాం. యేసుప్రభు అంటే ఎవరో తెలియని లోకంలో ఉన్నాం. యేసుప్రభు లేక జీవితాల్లో విచ్ఛిన్నం చేసుకొనొచ్చు, సమాధానం లేక శాంతి లేక బతుకుతున్న జనాలందరికీ సమాధానకర్త అయిన దేవుడు సమాధానపరిచే పిల్లల్ని కనాలనుకుంటున్నాడు. కాబట్టి సమాధానకర్త అయిన దేవుని పిల్లలైన మనము సమాధానం లేని వారికి సమాధానపరిచే పిల్లలుగా ఉన్నాం. వారి కొరకు ప్రార్థన చేసే పిల్లలుగా ఉన్నాం, కనికరం చూపే పిల్లలుగా ఉన్నాం. తెలియక చేస్తున్నటువంటి పనుల విషయంలో మనం అక్కర కలిగి ఉన్నాము, లోకం పైన భారం కలిగి ఉన్నాం, పరిచర్య పైన భారం కలిగి ఉన్నాం, ప్రతి ఒక్కరి మీద అక్కరత కలిగి ఉన్నాం. కాబట్టి సమాధానపరిచే వారిగా మనం ఉండాలని చెప్పి దేవుడు పిలుపునిస్తున్నాడు కదండి. వారు దేవుని కుమారులు అనబడుదురు.